నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల మంచిర్యాలలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఐబీ చౌరస్తాలో బీసీ సంఘాల నేతలు బాణసంచులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకుడు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే సంతోషిస్తామన్నారు. తీర్మానంతో రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క టీంతో మొత్తం కూడా 50 రోజులు కష్టపడి కులగణన చేసిన తర్వాత ఈ రోజున చట్టసభలో నిన్న సాయంత్రాన వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకనంటే ఇది బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేయలేని పని ఈ రోజున ఈ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇది చాలా గర్వించదగిన దినం. ఇది ఖచ్చితంగా పర్వదినం. ఎందుకు అంటుకుంటా అంటే ఈ రోజున చూస్తున్నాము ఎవరు భాగస్వాములు ఎంత ఉన్నారో అంత భాగస్వామి ఈ రోజు రావాలంటే చట్టపరంగా మన హక్కు ఎంత ఉన్నదో మనకు కావాలనుకుంటే మనం ఎంతమంది ఉన్నారో అది కులగణన ద్వారానే తెలిసింది. అదేవిధంగా ఈ కులగణన ఇంతతో సరిపోదు. 42% ఏదైతే చేయడం జరిగిందో దీన్ని చట్టసభలో పెట్టిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ బిల్లులు అయిన తర్వాతనే దీనికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును సమర్థిస్తూ పార్లమెంట్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ ప్రకారంగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ శాతం ఎంత ఉందో 42 ఉండొచ్చు, 52 ఉండొచ్చు, 55% ఉండొచ్చు. ఆ హక్కులు వచ్చిన రోజున ఉద్యోగాల్లో అవకాశాలు దొరుకుతాయి, రాజకీయ అవకాశాలు దొరుకుతాయి. ఏ సాంఘిక కార్యక్రమాలు ఉన్నా సరే దాంట్లో వాళ్ళకి హక్కు ఉంటుంది. బడ్జెట్ కూడా అడిగే హక్కు కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము 48% ఉన్న దాన్ని తీసుకొచ్చి 22% చేయమని ఎవరు అడిగినరండి? అంటే నువ్వు ప్రజల కోసం నీకు ఓట్లు వేసిండ్రా లేకపోతే దించమని వేసిండ్రా? అంటే అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కొంతమంది చేయబట్టి ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు మీరు నమ్మించి మోసం చేసినటువంటిది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము. దాని మేనిఫెస్టో ప్రకారమే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అది సాధించారు, సాధించబోతున్నాము. పూర్తి స్థాయిలో రావాలంటే దాని చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో కూడా ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము చీకటి ఒప్పందాలు వెనక ఒప్పందాలు కావు. ఆ రోజున 45% నుంచి 22% తీసుకొచ్చింది. ఈ చీకటి ఒప్పందాల వల్ల జరిగింది. ఇప్పటికైనా మర్చిపోండి. ప్రజలు ఇప్పటికైనా మేము గౌరవించాలంటే ప్రజలకు కావాల్సిన హక్కులను మీరు కాలరాసి చేసినవి కూడా మళ్ళీ అందరికి ప్రజలు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. 42% ఏదైతే నిన్న అసెంబ్లీలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకుంటూ వారు ఏదైతే బిల్లు పాస్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హర్షణీయమైన అంశము. కానీ ఏదైతే మేము 57% ఉన్న మాకు పూర్తి రిజర్వేషన్ అంటే 57%, ఎందుకంటే 1% ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని 10% ఎట్లా ఇచ్చిండ్రో మాకు 42 కాదు, మా వాట ఎంత ఉందో అంత పూర్తి వాటా కావాలి. అది గుంజుకునేంత వరకు కూడా మేము పోరాటం సాగిస్తాం. మేమే కాదు, మా జేఏసీ ఏదైతే అన్ని చోట్ల ఉన్న జేఏసీ కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా, దానికి వారిని హర్షిస్తూ ఇక్కడి మందమే కాకుండా మరి దీన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టి అక్కడ కూడా ఈ బిల్లును సాధించేంత వరకు ఏదో మేము రాష్ట్రంలో పంపించాం, మేము ఏదో చేసినామని చెప్పుకోవడమే కాదు, మరి జాతీయ స్థాయిలో కూడా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాటం చేసి మాకు తీసుకొచ్చిన రోజే ఈ యొక్క బీసీలకు నిజమైన న్యాయం జరిగిన రోజు. ఆ రోజు మేము 100% దీన్ని మా విజయంగా భావిస్తాం. కానీ ఇప్పుడు జరిగింది మాకు సగమే, మిగతాది కూడా గుంజుకునేంత వరకు మా పోరాటం ఆగదు, సాగుతూనే ఉందని మరొకసారి తెలియజేస్తూ కాంగ్రెస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రిమైనింగ్ వాటా కూడా తెచ్చేంత వరకు వారి శ్రేణులు కూడా పోరాడాలని ఇలాంటి కార్యక్రమాల్లో అందరం చురుగ్గా పాల్గొని మన వాటాను మన బీసీ కోటాను తెచ్చుకునే దిశగా పోరాడదాం. మీరు నేను అందరం దాంట్లో పాల్గొందాం. జై బీసీ. ప్రభుత్వం పేదలకు అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఇళ్లలో 200 కుటుంబాలకు పైగా అందులో ఉంటున్నారని, వారికి ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్ అందిస్తామని, కరెంటు కోసం మీ సేవ సంప్రదించాలని సూచించారు. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ అని అందజేస్తుందని, లబ్ధిదారులు వాటిని వినియోగించుకోవడంతో పాటు పూర్తి బాధ్యత ఇంటిపైనే వారిదే ఉంటుందని ఆయన సూచించారు. అర్హులైన 15 మంది మీద ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 253 మందికి లాటరీ ద్వారా ఇవ్వగా ప్రస్తుతం 200 మంది కుటుంబాలతో అందరూ నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గ్రామంలో 560 డబుల్ బెడ్రూమ్ కడితే అందులోకి వెళ్ళి గత 2 months కింద 243 ఇళ్లకు లక్కీ డ్రా ద్వారా తీయడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో సుమారు 15 మందికి ఆబ్జెక్షన్ వచ్చింది. ఆ వచ్చిన 15 మంది మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేస్తాము. ఇక్కడ 243 మెంబర్కు లక్కీ డ్రా ద్వారా అయిందో వాటిని గత 1 month కిందనే అందరికీ ఒక నెంబర్ ఇచ్చి అలాట్ చేశాము. అందులో ఈరోజు అవుట్ ఆఫ్ 243లకు వెళ్ళి 220 మంది ఈరోజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు తాళం వేసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటామని హామీ ఇచ్చారు. తదుపరి ఈ రోజుకి వెళ్ళి అలా ఏం డ్యామేజ్ అయినా మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఇలా కరెంటు మీటర్లు ఏం చెప్తారు, వాళ్ళకి ఇల్లు అలవాటు చేశాం కనుక వాళ్ళు మీ సేవల కరెంటు బిల్లు కడితే ప్రభుత్వం ఇచ్చిన 200 యూనిట్లకు వెళ్ళి ఆ కరెంటు బిల్లు ఫ్రీగా ఉంటుంది. వాటర్ కనెక్షన్ లేదు అంటున్నారు. ఆ వాటర్ కనెక్షన్ మొత్తం ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఉండగా మేము లైన్ క్లియర్ ఇచ్చేసి వాళ్ళకు వాటర్ సప్లై చేసి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణిలో ప్రైవేటు సంస్థలు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. కాసిపేట 1వ గడిపై నిర్వహించిన గేటు మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సత్తుపల్లి ఇల్లందు 2 గంటలకు సింగరేణి టెండర్లో పాల్గొనవద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, అలా కాకుండా ప్రభుత్వం సింగరేణికి టెండర్లు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు ఇవ్వడం జరిగిందని, ఈ టెండర్లను వెంటనే రద్దు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. ఈ టెండర్లను రద్దు చేయకపోతే ఇంతకుముందు ఎలా సమ్మె చేశామో అదేవిధంగా సమ్మె చేసి హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లలో పాల్గొనడానికి సింగరేణికి అవకాశం కల్పించాలని సమావేశంలో ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నరసయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఎస్ నాగేశ్వరరావు, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆడపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. OC3 2 కూడా ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. అవి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకోవడానికే గత ప్రభుత్వం ఏలంలో పాల్గొన్నదని చెప్పింది. మరి చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి పోకుండా సింగరేణికి ఇప్పలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా బొగ్గు గనులకి వేలంలో పాల్గొనడానికి సింగరేణికి అవకాశం ఇవ్వాలని మొన్న మేము రాష్ట్ర డిప్యూటీ సీఎంను కలిసి మెమోరాండం ఇచ్చినాం. అట్లనే కొత్తగా వచ్చే బావుల్లో బొగ్గు తీసే పని కొత్తగూడెం VK7 కానీ, ఎల్లందు రొంపేడు OC కానీ బొగ్గు కూడా ప్రైవేట్ వాళ్ళకే తీయడానికి టెండర్ ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయాలని గుర్తింపు సంఘంగా AITC నిర్ణయించింది. మేనేజ్మెంట్ కనుక దిగిరాకపోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొనైనా సరే 2000 సంవత్సరంలో ఎట్లయితే ప్రైవేట్ వాళ్ళు బొగ్గు తీయడానికి వీలేదని ఉద్యమం చేశామో, 13 రోజులు స్ట్రైక్ చేశామో అదే పద్ధతుల్లో చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లనే మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో అనేక సమస్యలపైన మేనేజ్మెంటు కమిటీలు వేశారు. వాటిని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విజిలెన్స్ కేసులు కానీ, మార్పేర్ల కేసులు కానీ, వయసు 30 దాటి 40 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళకి కానీ ఏదో సర్టిఫికేట్లు వేరే పెట్టారని ఆపేసినటువంటి అన్నీ కూడా ఈ కమిటీ వేశారు. ఈ 2-3 నెలల్లో కమిటీ ద్వారా పరిష్కారం చేయాలని, అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యని, సొంత ఇంటి పథకాన్ని పరిష్కారాన్ని కూడా కమిటీ వేశారు. దాన్ని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము AITCగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ నెల డైరెక్టర్ పాల్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశం జరుగుతుంది. దానిలో కూడా కొన్ని సమస్యల మీద చర్చించి పరిష్కారం చేయడానికి AITC కృషి చేస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కరు కూడా లేకుండే ఒక BMS ఉన్న AITC మాత్రమే పోయి మాట్లాడి అందులో AITC ప్రధానంగా కోర్టుకు వెళ్ళి ఈ ఎన్నికలను జరిపించడం జరిగింది. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయినాయి. మీ అందరి సహాయ సహకారాలతోటి గుర్తింపు సంఘంగా మీరు మాకు అవకాశం ఇచ్చారు. మేము ఆ రోజు కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం డైరెక్టర్ లెవెల్లో కానీ, GM లెవెల్లో కానీ, CNDM లెవెల్లో కానీ మీటింగులు పెట్టి ఆ మీటింగులలో మాత్రమే పరిష్కారం అవుతాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోని కూడా మీ అందరికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం దాన్ని నాన్స్తూ 9 నెలలు ఆలస్యం చేయడం వల్ల మనము మీటింగులు పెట్టుకోలేకపోయినాం. తదనంతరం
గత సంవత్సరం 9వ నెల 9వ తారీఖు రోజు మనకు ఏదైతే మన గుర్తింపు పత్రం ఇచ్చింది, 11వ నెల 28వ తారీఖు రోజు మొదటిసారిగా మనం డైరెక్టర్ లెవెల్లో మన సీతారామయ్య గారు మన నాయకత్వ ఆధ్వర్యంలో మన మీటింగ్లు పెట్టి కొన్ని సమస్యల మీద పరిష్కరించుకోవడం మనం మాట్లాడడం జరిగింది. మందమరి పట్టణంలోని ఎస్సీ కాలనీలో సమస్యలు విలేతాండం చేస్తున్న అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ ఆరోపించారు. రోడ్లు, మురుగునీటి కాల్వలు సరిగా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మందమరి ఏరియాలోని కేకే2 యాపిల్ మొదటి వార్డు ఎస్సీ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సంఖ్య రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి దూలం శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పర్యటించడం జరిగింది. పర్యటనలో ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరంతా ఎక్కడికక్కడ నిల్వ ఉండడం వల్ల విపరీతమైన దోమలు పెరిగి నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. మాది కేకే2 ఏరియా యాపిల్. ఇక్కడ ఎస్సీ కాలనీకి వచ్చేసి డ్రైనేజీ సమస్య అనేది చాలా ఉంది. ఇది క్లీన్ అనేది చేయడం లేదు, చేసినా కూడా తాత్కాలికంగా చేస్తున్నారు. మాకు వాటర్ అన్ని స్టోరేజ్ అయ్యి దోమల బెడద అనేతోటి పిల్లలకి అనారోగ్య సమస్యలు అనేది ఎదురవడం జరుగుతుంది. ఎన్నిసార్లు అధికారులకి మేము కంప్లైంట్ చేసినా కూడా అధికారులు పట్టించుకున్నా కూడా చేసే సేవకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి పట్టించుకోవడం అనేది ఉండడం లేదు. దానివల్ల బాగా ప్రాబ్లం ఎదురవుతుంది. మాకు బస్ స్టాప్ సమస్య కూడా ఎక్కువ ఉంది. కొంచెం దయచేసి ఒకటి రిక్వెస్ట్ బస్ స్టాప్ అనేది పెట్టించగలరని కోరుతున్నాము. ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు ఇల్లు వస్తుందనే ఆశతోని పేదలు కూలిపోయినటువంటి గుడిసెళ్లలో కూడా వాళ్ళు నివాసం ఉంటున్నారు. కట్టుకునే శక్తి లేదు, వాళ్ళకు తినడానికి తిండే లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ రోడ్డు వేయాల్సి ఉంది, ఆ రోడ్డు కూడా వేయడం లేదు. కరెంటు తీగలు మీద చెట్లు విరిగి పడి కరెంటు ఫోన్లు తీగలు తెగిపోతాయనంటే కనీసం కరెంటు అధికారులు ఆ చెట్లను తొలగించేటువంటి పని, కొమ్మలు తొలగించేటువంటి పని కూడా చేపట్టలేదు. మొత్తంగా చూస్తే దళిత కాలనీలో అభివృద్ధి చేయకుండా దళితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక కుట్ర ఏమన్నా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చేస్తున్నారా ఏంటి అన్నట్టుగా మాకు ఈ కాలనీలో పర్యటన చేసిన సందర్భంగా అర్థమైంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేయవలసి వస్తుంది. పన్నులు ఎక్కువ వసూలు చేయాలని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో బిల్ కలెక్టర్లు నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో బిల్ కలెక్టర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ పరిధిలో రోజుకు ₹1,00,000 వరకు పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టి టార్చర్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టార్గెట్ పూర్తి చేయని బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వేతనాల్లో కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. తమ శక్తికి మించి పన్నులు వసూలు చేస్తున్నామని, చిన్న ఉద్యోగులపై ఇటువంటి బెదిరింపులు ఏంటని వారు అధికారులను ప్రశ్నించారు. బిల్ కలెక్టర్ల డిమాండ్ను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అసిస్టెంట్ కమిషనర్ హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.